ఉగ్రవాదులు చొరబడినట్టుగా సమాచారం రావడంతో హై అలర్ట్ కనిపిస్తోంది. కిష్త్వార్ జిల్లా డోల్గాం ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు కంటిన్యూ అవుతోంది. ఆర్మీతో పాటు సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు అక్కడ మోహరించి కనిపిస్తున్నాయి. కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో 3 వారాలుగా కుమ్మింగ్ కొనసాగుతోంది. నక్కి ఉన్న 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల కోసం కుమ్మింగ్ ని ముమ్మరం చేశారు అధికారులు. మా ప్రతినిధి గోపి దీనికి సంబంధించిన మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, చాలా హై అలర్ట్ లో ఉండాల్సిన సందర్భం. February 14th ఇస్ రైట్ అరౌండ్ ద కార్నర్. ఈ నేపథ్యంలో ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి 4 ఉగ్రవాదుల కోసం వేట ఎంత ఫాస్ట్ గా, ఎంత సీరియస్ గా జరుగుతోంది అక్కడ? February 14th పుల్వామా అటాక్కి 7 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మరోసారి జైషే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాదులు ఉగ్రదాడి చేయొచ్చు అని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతోంది. సాంబా కథువా సెక్టార్ల మీదుగా వీరు దేశంలోకి చొరబడి ఎల్ఓసి నుంచి చొరబడి ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నారు అన్న సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు రావడం జరిగింది. దీంతో సరిహద్దుల వద్ద భద్రతను పెంచారు. డ్రోన్లు, అలాగే ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో, మంచు కురిసే ప్రాంతాల్లో కూడా అదనపు బలగాలను మోహరించి ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 3 వారాలుగా కిష్త్వార్ ప్రాంతంలో ఆపరేషన్ ట్రాష్ 1 కొనసాగుతోంది. అక్కడ 3-4 ఉగ్రవాదులు నక్కినట్లుగా సమాచారం. ఇప్పటికే 2 సార్లు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా వారిపైన కాల్పులు జరిపి, భద్రతా దళాలపైన కాల్పులు జరిపి మళ్ళీ వాళ్ళు ఈ మంచు అలాగే అటవీ ప్రాంతంలోకి పారిపోవడంతో ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే 2019లో పుల్వామా అటాక్ 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను అత్యంత దారుణంగా ఆదిల్ అహ్మద్ దర్, ఈ జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాది 300 కేజీల ఆర్డీఎక్స్తో ఒక వాహన కాన్వాయ్లో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పైన దాడి చేశారో అదే తరహాలో మళ్ళీ ఈ ఉగ్రవాదులు ఇప్పటికే లాంచ్ ప్యాడ్లకు, సరిహద్దు లాంచ్ ప్యాడ్ల వద్దకు చేరుకున్నారు. ఈ క్షణమైనా సరే బోర్డర్ దాటి ముఖ్యంగా సాంబా కథువా సెక్టార్ల మీదుగా ఇటు జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అక్కడ ఉగ్రదాడులకి వ్యూహరచన చేస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందని చెప్పి నిఘా వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేయడంతో ప్రస్తుతం హై అలర్ట్ అనేది కొనసాగుతోంది. ఇటు కిష్త్వార్తో పాటుగా ఇటు పుల్వామా అలాగే కుల్గాం ఈ జిల్లాల్లో ప్రస్తుతం సరిహద్దు వాస్తవాధీన రేఖ వద్ద అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటుగా డ్రోన్లు, అలాగే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ద్వారా కూడా ముఖ్యంగా మంచు ప్రాంతాల్లో నైట్ విజబుల్ ముఖ్యంగా కెమెరాస్ని కూడా అమర్చడం జరిగింది సరిహద్దు భద్రతా ప్రాంతాల్లో. సో వాటి ద్వారా కూడా అక్కడ సరిహద్దు వద్ద కదలికల్ని ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు చొరబాటు స్థావరాలు, ఇంతకుముందు ఎక్కడైతే మంచు అధికంగా కులుస్తుందో ఆ ప్రాంతం నుంచి ఎక్కడైతే చొరబాట్లకు అవకాశం ఉంటుందో అక్కడ నిఘాను, భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేయడం జరిగింది. సో ఇంకా జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపైన భారత్ ఆపరేషన్ సింధూర్, అలాగే అంతకుముందు పుల్వామా అటాక్కి ప్రతీకారంగా ముఖ్యంగా సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పటికీ కూడా ఇంకా ఉగ్రవాదుల బుద్ధి మారలేదు. ఇంకా ఉగ్రదాడులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. సో వాటిని తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు సన్నద్ధమైన పరిస్థితి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో. థ్యాంక్ యూ గోపి.